హాయ్ అందరికీ. ఈరోజు మనము బగారన్నము నాటుకోడి కూర చేసుకుందాము. ముందుగా రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మసాలాలు, ఇంట్లో ఉన్న మసాలాలు వాడితేనే చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని మసాలాలన్నీ వేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకుందాము, కొంచెం స్పైసీగా కారంగా తగలాలి కదండి. మసాలాలన్నీ కొంచెం వేడైన తర్వాత పుదీనా వేసుకుందాము. పుదీనా వల్ల మంచి వాసన, మంచి టేస్ట్ వస్తుంది. ధనియాల పౌడర్ వేసుకుందాము. ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ 2-3 స్పూన్స్ వేసుకున్నా కానీ అన్నం కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నంకి సరిపడా ఉప్పు వేసుకుందాము. అది కొంచెం మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది కలిపి కొంచెం మగ్గనిద్దాము. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. వాటర్ పోసేసుకుందాం. నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నా, అందుకని 8 గ్లాసుల వాటర్ వస్తున్నా. వాటర్ బాగా మరగాలి. ఈలోపు మన ఇంటి కుండీలో ఉన్న కరివేపాకు తీసుకొచ్చుకుందాం. కరివేపాకు పోపులో ఆయిల్లో వేయకుండా ఇలా నీళ్లు మరిగేటప్పుడు నీళ్ళల్లో వేసుకుంటే మంచిది. నీళ్ళు మరుగుతున్నవి. ఇప్పుడు మనము రైస్ వేసేసుకుందాం. గిన్నె పైకి లేపి చేయితోనే వేసుకోవచ్చు, కానీ ఒక రోజు అలా వేస్తుంటే నా చేయి కాలినది. అందువల్ల నేను ఎప్పుడు వేసినా స్పూన్తోనే వేస్తాను, పెద్ద గంటెతోనే వేస్తాను. మూత పెట్టేసుకుందాము. కాసేపట్లో ఉడికిపోతుంది. ఇదిగో బగారన్నం రెడీ అవుతుంది, మంచిగా ఉడుకుతున్నది. మూత తీసి చూద్దాం అన్నం ఎలా అయిందని. చూడండి, చక్కగా ఉంది. బగారన్నము రెడీ అయినది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పైనుంచి. నా దగ్గర లేదు, నేను కొత్తిమీర వేసుకోలేను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం నాటుకోడి కూర కోసము రెడీ చేసుకుందాము. కూరలో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను కలిపి పెట్టుకున్నాను. నేను కరివేపాకు పచ్చిమిర్చి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ సరిపడా ఆయిల్ వేసి, నేను మరీ ఎక్కువ కూడా ఆయిల్ వాడాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాము. ఇవన్నీ మంచిగా మగ్గి ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి ఉంచుకుందాము. ఉప్పు మనము ఇప్పుడే ఆనియన్స్ పైన వేసినాం అనుకో, అవి తొందరగా మగ్గుతుంది. చూసారా, రెడ్ కలర్ వచ్చేసినవి. ఇప్పుడు మనము చికెన్ వేసేసుకుందాం. చికెన్లో కూడా నేను కొంచెం అల్లం కలిపి పెట్టుకున్నాను, అందుకని కొంచెమే అల్లం పేస్ట్ వేసాను. ఈలోపు అది మగ్గుతుంది. మనం టమాటాలు కట్ చేసుకుందాము. కొందరు టమాటాలు వేసుకుంటారు, కొందరు వేసుకోరు, అది మీ ఇష్టం. నేనైతే టమాటాస్ వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తున్నది. చికెన్ కొంచెం మెత్తబడిపోయింది. సరిపడా కారం వేసుకుందాము. కొంచెం ధనియాల పౌడర్. ఈ ధనియాల పౌడర్ కూడా నేను ధనియాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటా, సో అదే వాడుతున్నాను. మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. చికెన్ ఉడుకుతుంది, స్మెల్ బాగుంది. మసాలా వేసుకుందాము. ఇంట్లో తయారు చేసిన మసాలానే. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను.
నాటుకోడి కూర రెడీ అయినది. ఇప్పుడు అన్నం వేసుకొని, బగారా అన్నం వేసుకొని, నాటుకోడి కూర వేసుకొని తిందాం. బగారన్నము నాటుకోడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ముద్ద మీకోసమే అండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.